కూటమి ప్రభుత్వానికి అన్నదాతల కష్టాలు కనిపించట్లేదా అంటూ బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతన్న పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మంగళవారం ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరుబాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్ని మండలాల వైసీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంతో ర్యాలీ నిర్వహించుకునేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిమంది నేతలతో కలిసి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉన్నత పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి బద్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ చంద్రమోహన్కు రైతన్నలు పడుతున్న కష్టాలను ఆర్జీ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రైతన్నల ప్రయోజనాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వ పాలనలో రైతన్నల్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు మరి ప్రదర్శనలు నిరసనలు తెలియజేసుకుంటూ ఆర్డీఓ ఆఫీసుల్లో వినతి పత్రం ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది. ఈ పార్టీ నిర్ణయం మేరకు మరి అనేకమైన ఆంక్షలు ప్రభుత్వం పోలీసుల ద్వారా విధించినటువంటి విషయం ప్రెస్ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా చూశారు. అనేక ఇబ్బందులు, అనేక ఆటంకాలు అడుగడుగునా కూడా పోలీస్ యంత్రాంగం మాకు కల్పిస్తూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చినటువంటి మా పార్టీ నాయకులకు, క్యాడర్కు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా మేలు చేసేటువంటి కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున చేసినప్పుడు అవన్నీ కూడా మరి మేలు చేకూరింది. ఒక్కటొక్కటిగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తిగా తొంగలో తొక్కి ప్రభుత్వ పరంగా ఏదైనా మేలు చేయాలని చెప్పి ఆనాడు మరి ఈ రైతు భరోసా కేంద్రాల్లో, అదేవిధంగా ఈ విలేజ్ గ్రామ సచివాలయాల ద్వారా పెద్ద ఎత్తున మేలు చేకూరేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఈనాడు ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆయన ప్రభుత్వంలో అడిగిన వాళ్ళందరికీ కూడా రైతులకు రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇచ్చేవాళ్ళు. నిజానికి ప్రభుత్వం ధర నిర్ణయించిన దానికంటే కూడా ఒక 50 రూపాయలు తక్కువగా ప్రతి యూరియా బస్తా కూడా ఆనాడు 5 ఏళ్లలో కూడా దొరికినటువంటి విషయం. అప్పటి ప్రభుత్వం దరిదాపు 50% పైగా మార్క్ ఫెడ్ ద్వారా, అదేవిధంగా పిఎస్సీల ద్వారా, ప్రైమరీ అగ్రికల్చర్ కమిటీ ద్వారా, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆనాడు ఎరువులు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. కానీ ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను కానీ మార్క్ ఫెడ్ను కానీ నిర్వీర్యం చేసి కేవలం ప్రైవేట్లో ఉండేటువంటి మరి వాళ్ళ వ్యక్తులకు మాత్రమే, కాంట్రాక్టర్లకు లేకపోతే ప్రైవేట్ షాపులకు పూర్తిగా ఇవ్వడం వల్ల అదంతా కూడా ప్రైవేటు మరి ఆ షాపుల్లో విపరీతమైన రేట్లు పెట్టారు. నిజానికి 250 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా 400, 450, 500 రూపాయలు డిమాండ్ను బట్టి ఈనాడు వాళ్ళు అమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానివల్ల రైతులు విధిలేని పరిస్థితిలో ఏదైతే యూరియా కొరతను మరి అధిగమించడానికి వాళ్ళు బయట కొంటూ ఉన్నారు. నిజానికి అదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ చెరువు నిండదు, ఏ వర్షాలు పడవనేటువంటిది మరి అందరూ ఎట్లా అనుకుంటున్నామో అట్లే ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఏదో మరి బ్రహ్మసాగర్
రిజర్వాయర్కు నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కానీ ఏ చెరువు నిండలేదు. వ్యవసాయం కూడా అంతంత మట్టుకే ఉంది. కొద్దిగా గొప్పగా వేసుకున్నటువంటి ఆ వరి పంటకు కూడా ఈనాడు నీళ్లు ఎరువులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం పూర్తిగా ఎత్తేసినారు. వాళ్లకు అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ స్కీము, ఉచిత ఇన్సూరెన్స్ స్కీము ఎత్తివేయబడింది. కాబట్టి అన్ని స్కీములు కూడా అదేవిధంగా మరి వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్లు కూడా పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి. అనేక ఇబ్బందులు రాష్ట్రమంతా ఈనాడు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలకు స్పందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమున్నాం రైతన్న, మీకు మంచి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా 2019-24లో ఒక బంగారు ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా కూడా మేలైనటువంటి రైతన్న ప్రభుత్వం వస్తుందనేటువంటి హామీ ఈ సందర్భంగా ఇస్తూ మరి ఈ ఇబ్బందులు మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మనం ఏదేమైనా ధైర్యంగా ఉండాలి. నేను రైతన్నలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నాడు, ఏ రైతు కుటుంబం కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు. అది ఒక మోటో. ఆ విధంగానే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఎక్కడ కూడా ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. మళ్ళీ ఈనాడు అన్ని రాష్ట్రమంతా పెరుగుతున్నాయి. రైతన్నులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ వచ్చినప్పుడు మీకంతా మేలు చేకూరుతుంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి నాయకులు, కార్యకర్త కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మేము ఆ వినతి పత్రాన్ని ఏదైతే మరి రైతన్నల ఇబ్బందులను ఎదుర్కోవడానికి మేము ఆర్డీఓ గారికి ఆ వినతి పత్రం సమర్పించడానికి మేమంతా లోపలికి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం అంతా కూడా రైతన్నలకు అండగా పోరుబాట పట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే ఒక ఆర్బీకేలు నెలకొల్పడంలో కానీ అదేవిధంగా విత్తు నుంచి తర్వాత పంటను కొనుగోలు చేసే వరకు ప్రతి విషయంలో కూడా రైతులకు అండదండంగా గత ప్రభుత్వం ఉన్న విషయం మనం అంతా చూస్తాం. అసలు ఎన్నడూ చూడని విధంగా ఈరోజు రైతులందరూ యూరియా కోసము క్యూ లైన్లు కట్టడము ఇవి గతంలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతులు, పత్తి రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, చీనీ రైతులు కానీ, టమాటా, మామిడి ఇలా చెప్పకపోతే ప్రతి రైతులు కూడా ధరలు లేక ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. అసలు రైతన్నలకి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్నదాతకు 20,000 ఇస్తామన్నారు ఆ స్కీమ్ వాళ్ళ సూపర్ 6లో, కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 6,000 కాకుండా ఆ పథకానికి అయ్యే 10,713 కోట్లు అయితే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది ఏంటి 2,300 కోట్లు. అంటే ఒక్కొక్క రైతుకు 5,000 ఇచ్చారు 15 నెలల కాలంలో. ఇలా ప్రతి విషయంలోనూ మోసం దాగా రైతులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మేమందరం కూడా ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా గతంలో అయితే జగనన్న ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ 980 కోట్ల రూపాయలు ప్రభుత్వమే రైతు తరపున భరించి ప్రతి ఒక్కరికి రైతులకు ఏదైనా వాళ్ళకి అకాల వర్షంలో కానీ ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకుంది. ఆ పంట నష్టం కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు బేర్ చేయలేదు. అదొకటే కాకుండా ఈరోజు ఈ ఎరువుల కృత్రిమంగా ఏదైతే ఎరువుల కొరతను సృష్టించబడిందో, ఈ యూరియా ఏదైతే బ్లాక్ మార్కెట్కి తరలించి ఈ కృత్రిమ షార్టేజ్ని ఏదైతే క్రియేట్ చేశారో దీన్ని వెంటనే అరికట్టాలి. రైతులందరికీ యూరియా సరఫరా జరగాలి. అదేవిధంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ విషయం కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ వీటన్నిటిలో కూడా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతుకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా గతంలో ఎలాగ చిత్తశుద్ధితో రైతుల పక్షాన పనిచేశామో ఈ రోజున కూడా మేమందరం కూడా మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో కద్రేట్ కాన్స్టిట్యున్సీలో రిప్రజెంటేషన్ ఆర్డీఓ గారికి వెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము రైతే కాదు ప్రతి ఒక్క ప్రజా సమస్యల పట్ల కూడా వాళ్ళు ఏ విధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాళ్ళు పనిచేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫు నుండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఇదే విధంగా పోరాట బాట పడతామని మీ అందరికీ తెలియపరుస్తూ, ఈ ప్రభుత్వం వెంటనే యూరియా విషయంలో ఏవైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని మీద కార్యాచరణ తీసుకొని సప్లై చేసే విధంగా